ప్రధాన ఆలయమైన శ్రీహరి దివ్య సన్నిధానం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. గర్భాలయంలో సుందర సమోహనంగా ఉండే స్వామివారి దివ్య మంగళ స్వరూపం భక్తుల్ని ఇట్టే కట్టిపడేస్తుంది. చూసిన కొద్దీ చూడాలనిపించే స్వామివారి మూర్తిని దర్శించి పరవశులవుదాం. స్థానక భంగిమలో తిరునామాలయుక్తంగా దక్షిణాగ్రహస్తంలో చక్రం, వామాగ్రహస్తంలో శంఖాన్ని ధరించి అభయ వరద కటి హస్తాలతో స్వామి చతుర్భుజుడై గోచరిస్తాడు. సర్వాలంకారయుక్తాం సతత సౌందర్య శోభితం అన్నట్టుగా స్వామి విగ్రహం ముగ్ధమోహనంగా మురిపిస్తుంది. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్టుగా కొండలరాయునికి భక్తులు కోటి దండాలను సభక్తికంగా సమర్పించుకుంటారు. ఆనంద పారవస్యంతో ఆనంద నిలయేశుని కళ్ళారా తిలకించి పులకిస్తారు. గర్భాలయ ముఖమందిరంలో ఉత్సవ విగ్రహాలుంటాయి. ఈ ఉత్సవ విగ్రహాలకు తులసీ సహస్రనామార్చన, పూజ విధిగా నిర్వహిస్తారు. నిత్య కైంకర్యాలు, అభిషేక కళ్యాణోత్సవాల్ని ఈ మూర్తులకే నివేదిస్తారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ సప్తమి నుండి బహుళ విధియ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆశ్వయుజ పౌర్ణమి నాడు రథోత్సవం జరుగుతుంది. ధనుర్మాసంలో తిరుప్పావై పాంచరాత్రాగమం ప్రకారం వివిధ పూజల్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొంటారు. స్వామివారి పూజలో తన్మయులై నృత్యాలు చేస్తారు, గీతాలను ఆలపిస్తారు.
ఈ క్షేత్రంలో తిరుమల దేవాలయంలో మాదిరిగానే 12 వివిధ ఇత్తడి వాహనాలు, అద్దాల మంటపం, యాగశాల, పెద్ద రథం, పొన్న వాహనాలు ఇక్కడ దృశ్యమానమవుతాయి. ఆనాటి నుండి నేటి వరకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం, రథోత్సవం, సేవలు మొదలైనవి ఆశ్వయుజ శుద్ధ సప్తమి నుండి ఆశ్వయుజ బహుళ విధియ వరకు జరిగేటటువంటి బ్రహ్మోత్సవంలో శ్రీ స్వామివారిని వివిధ వాహనాలపై ఈ పట్టణంలో ఊరేగింపు చేస్తారు.